అది స్వామి గుప్పెడు మెతుకులు పెట్టిన వాళ్ళకి వాళ్ళు మంచి చెడ్డలు మనమే చూడాలి కదయ్యా, వాళ్ళ బాగోగులు మనమే చూడాలి అంటారు కదా. అంటే దానికి అర్థం ఏమిటి అంటే, ఒక గుప్పెడు మెతుకులు అంటే ఏంటి, దాని భావన ఏంటి అన్న. సరే, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, సాంగ్ గురించి నాకు ఒక పుస్తకం ఇచ్చి చెప్పారు. చెప్తే సరే దాన్ని బట్టే కదా నేను ఇలాగ వచ్చి. అందుకనే స్వామి అంటారు కదా, 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెని కాలు పట్టి తీసుకురావచ్చు అని. అదే ఇంకా అలాగే కదా. ఇప్పుడు మన ఏంటంటే, ఇప్పుడు మన ద్వారా ఒకటి జరగాలి అంటే ఒకళ్ళ ఇది కావాలి కదా, అనుమతి. ఎవరో ఒకళ్ళ ద్వారా వాళ్ళని అంటే స్వామి చెప్తారు కదా, 1000 గొర్రెల్లో ఉన్న అంటే లాగటం అంటే ఇదని భావన. సరే, నాన్నగారి ద్వారానే కదా మరి తెలిస్తే, మరి ఇప్పుడు నేను మీకు చెప్తున్నానన్న ఆయన ఇదే కదా. అట్లాగే గుప్పుడు మెతుకులు అంటే దాని భావన ఏమిటంటే, ఇప్పుడు సరే నాన్న చెప్పారు, నేను ఇలాగ చెప్తున్నాను. ఇప్పుడు ఇంత గుడి ఇవన్నిటికీ కారణం, మరి మూల కారణం అదే కదా. అది అయితే వాళ్ళు బాగోగులన్నీ చూడాలన్నారు కదా, దానికి ఉదాహరణ చెప్తున్నాను. నాన్నగారికి ఇంక ఇలా గుడి ఇంకా అప్పుడు కట్టలేదు. ఇంకా అయితే ఆయనకి బాగా సీరియస్ అయింది. సీరియస్ అయితే చరిత్రశ్రీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అప్పుడు ఆయనకి ఆపరేషన్ అది కూడా జరిగింది. జరిగిన తర్వాత ఎమ్మటే ఆ ఆపరేషన్ అయిన ఎమ్మటే వామిటింగ్స్ మోషన్స్ వచ్చాయి. వస్తే ఇంక డాక్టర్స్ అమ్మో చాలా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, ఇంకా మనిషి బ్రతకదా లేదా అన్నట్టుగా అని చెప్తుంటే మాకేమో పక్కన భయం వేస్తుంది. అమ్మ ఏంటి సడన్గా ఉన్నట్టుండి గబుక్కున ఆపరేషన్ చేస్తే బాగా జరుగుద్ది అనుకున్నాం, ఇలా జరిగింది అంటే మేము అందరం బాధపడుతుంటే ఇంటికి వచ్చి పడుకుంటేనేమో స్వామి ఎప్పటికప్పుడు ఆయనకి బాగున్నట్టుగా ఆయన దొరికైతే ఎలా ఉన్నారో ఒక చిన్న గుడిలా ఉండేది. ఆ గుడిలో ఇలా తలుపులు తీసి దీపారాధన చేస్తున్నట్టు అలా చూపించేవాళ్ళు. ఇదేంటి ఎందుకేమో పరిస్థితి చూస్తే ఇక్కడ ఇలా ఉంది, అక్కడేమో స్వామి ఏంటి అలా చూపిస్తున్నారు, ఏమైనా మన భ్రమ, అసలు ఏంటి అసలు ఇదంతా అలా అనుకున్నాం. తర్వాత ఒక చెట్టు అనమాట, ఒక గులాబీ చెట్టు, అది పువ్వులు పూసే చెట్టు అసలు వడిలిపోయిందంట. మామూలుగా ముళ్ళతోటి ఉట్టి ముళ్ళు తప్ప ఇంకేం కనిపించట్లా. అమ్మో ఏంటి చెట్టు ఇలాగా వడిలిపోయిందని మళ్ళీ అది చిగురించి మళ్ళీ పువ్వులు పూస్తుందంట. అలా చూపిస్తే అమ్మ ఏంటి అలా చూపిస్తున్నారు, ఇది నిజమా లేకపోతే మనం ఏమన్నా ఇలా ఊహించుకుంటున్నాం, నాన్న గురించి ఆయన మీద ప్రేమతోటి ఇలా ఊహించుకుంటున్నామా ఏంటా అనుకున్నాము. సరే, అక్కడ డాక్టర్లు ఎంత సీరియస్ అని ఇంకే నమ్మకంలో అని చెప్తున్నారో, ఈయనకి ఇలా సాంగ్ చూపించేవాడు కదా. అట్లాగే ఇంకా నాన్నగారికి మళ్ళీ నయమైపోయి మళ్ళీ తిరిగి వచ్చి, ఇంకా డాక్టర్స్ అయితే అసలు ఆయనకి గొంతు కూడా రాదు, ఇంకెప్పుడు ఆయన ఉన్నా కూడా ఒక కోమాలో ఉన్నట్టుగా ఇంకా అలాగే ఉంటారు, కానీ అసలు మాట కానీ అదేం ఉండదు అన్నారు. అనగానే ఇక్కడ స్వామి ఏమో అసలు ఆయన లేచి స్నానం చేసి భోజనం చేసుకొని గుడిలో ఇద్దరికి ఎలా పూజ చేసుకునేవాళ్ళు ఇంట్లో అలా ఆయన చూపిస్తూ ఉంటే ఏంటి స్వామి ఇలా చూపిస్తున్నారు అంటే ఏదో ఆయనకి మంచి జరుగుతుందేమో అలా అనుకున్నాము. నిజంగా అట్లాగే చరిత్రశ్రీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంక మనిషి ఇక రోజుకి కొంచెం బాగానే ఇదయ్యారు. అమ్మో స్వామి అంత ఇది అనేసి అనుకుంటే, అంటే చూసావా స్వామి భావన. ఇప్పుడు ఆయన గుప్పడి మెతుకులు ఉన్నదానికి భావన అనమాట. ఇప్పుడు నాకు చెప్పారు, నా వల్ల మరి మేము పూజించి ఇంక మళ్ళీ గుడి కట్టి ఇంక అందరికీ ఇలాగ తెలిసింది కదా. మరి అదే కదా గుప్పడి మెతుకుల కంటే భావన, వాళ్ళ మంచి చెడులు చూడాలన్నారు కదా. అయితే ఆయన మంచి చేశారు ఆయనకి. తర్వాత మళ్ళీ కరోనా టైంలో మా తమ్ముడికి అలాగే కరోనా వస్తే ఆ సమయంలో మరీ సీరియస్గా ఉంది. అసలు చాలా మంది అసలు అక్కడికక్కడే చనిపోతే చాలా ఇదిగా ఉండేది. ఉంటేనే అప్పుడు సడన్గా ఏంటబ్బా ఇలాగా జరిగింది, మా తమ్ముడికి ఇలా జరిగింది ఏంటని అందరం చాలా బాధ. అసలు ఎవరు వెళ్ళటానికి కూడా లేదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేసేసి చాలా ఇబ్బంది. అమ్మ ఏంటి కానేమో అక్కడ మేము ఇక్కడ ఇంకా అసలు చూస్తానికి కానీ మనుషులను కూడా ఎవరిని వెళ్ళనివ్వక అలా ఉంటే అసలు వీడెదురుగానే ఎవరికొవరికి అలా వెళ్తూనే అక్కడే చాలా శవాలను అలా మోసుకెళ్ళిపోవటం చూసేవాడంట. అమ్మ భయపడుతూ చాలా అంటే 3వ రోజుకి ఎప్పుడో ఫోన్ ఇచ్చారంట. అప్పటి వరకు అసలు ఫోన్లో కూడా అసలు ఇంకేం ఒకరితో మాట్లాడతాం కానీ అలాగేం చేయనివ్వకుండా అలాగే ఉంచారంట పాపం భయపడుతూ లోపల. తర్వాత ఒకసారి 3వ రోజు నేను ఫోన్ చేస్తే దుఃఖంతో ఉంది గొంతు పాపం, అంటే దుఃఖాన్ని అణిచేసుకొని అప్పుడు మాట్లాడితే అప్పుడు నాకు స్వామి ఎలా చూపించారంటే, అప్పుడు ఆ రోజు సూర్యగ్రహణం.
ఆ సూర్యగ్రహణం ఆదివారం రోజు సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వస్తే మధ్యాహ్నం పూట పడుకొని ఉన్న సమయంలో స్వామి ఇంటికి మా తమ్ముడిలా నేను బాధపడుతున్నాను కదా స్వామి ఏంటనేసి అప్పుడు ఇలా మా తమ్ముడిని పట్టుకొని ఇలా తీసుకొని నా ముందుకు ఇలా పెట్టేసరికి అమ్మో అనేసి అనుకుంటే అప్పుడు మనం ఈ కరోనా అని చెప్పి మాస్కులని అయ్యని ఇంకొంచెం భయపడుతూ ఉన్నాం కదా. అప్పుడు నేను కూడా కొంచెం అమ్మో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కొంచెం అమ్మో అని నేను కొంచెం కంగారు పడ్డాను. అమ్మో ఏంటో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు, అసలు పిల్లలు ఉన్నారు కదా అనేసి అలాగే అనుకుంటూ ఉంటే అప్పుడు స్వామి అనమాట, అంటే ఆయనకు తెలియదు ఏం లేదు కదా, స్వామి మాస్క్ ఏది ఇంకొంచెం జరుగు వెనక్కి కొంచెం జరుగు అని స్వామి నన్ను అంటే నేను చేశాను కదా, అది నాకు ఆయన మళ్ళీ మరిచి అనేవాళ్ళు అనమాట. అంటే అమ్మ స్వామికి ఇంకా మనం ఏది దాస్తాం ఆయన దగ్గర, ఆయనకి పరమాత్మ కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. అంటేనే అమ్మ ఇలా నేను తమ్ముడి గురించి బాధపడుతున్నాను కదా, అలా తీసుకొచ్చి చూపించావా స్వామి అనుకున్నాను. వారం రోజులకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు. అసలు ఏమీ ఇది లేకుండా స్వామి అంటే మనం ఒక్క గుప్పెడు మెతుకులు అన్నదానికి అనమాట. మా నాన్నగారు ఇంత చేసిన దానికి మరి ఆయనకి కడతెచ్చి మళ్ళీ ఆయన 3 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఇక వెళ్ళిపోయారు. అయిన తర్వాత మా తమ్ముడిని అలాగే మా అమ్మగారిని కూడా ఫస్ట్ మా అమ్మగారికి అయితే మరి ఆమె పెద్దాం కదా, అసలు ఆమెకి కరోనా ఏమో అని డౌట్ వచ్చేసింది. అప్పుడు ఆవిడని అలా హాస్పిటల్ వేస్తే అమ్మ ఏమో పెద్ద ఆవిడ ఒక్కతే ఎలా ఉంటుందా ఏంటా, అసలు ఇంకా ఆమెకు సింటమ్స్ మొత్తం కరోనానే. ఇంకా అందరూ కూడా ఆసదలు వేసుకున్నాం ఆమె మీద. అమ్మ ఏంటి సింటమ్స్ మొత్తం అంతా కరోనాయే కదా, ఇంకేమేమో వచ్చింది తిరిగి ఇంటికి అనుకొని చాలా బాధపడ్డాం. అసలు మళ్ళీ మనుషులు కూడా వెళ్ళనివ్వట్లేదు కదా ఏంటా అనుకుంటే మా తమ్ముడు మటుకు ఇంకా అక్కడ ఒక ఆయా ఉంటే ఆవిడకి చెప్పి నీకు డబ్బులు ఎంత ఏదన్నా ఇస్తాను నేను, కానీ మా అమ్మను కొంచెం బాగా చూసుకుంటే అలాగేనండి అని అందంట ఆవిడ. సరే ఆవిడ మీద వదిలేసేసి టెస్టులన్నీ చేశారంట. చేస్తే ఆవిడకి కరోనా కాదని వచ్చింది. 3వ రోజు పంపించేశారు. మరి అది స్వామి మహిమ కాకపోతే ఏంటి అంటే ఒక్క సహాయానికి మరి బాగుబోగులు నేనే వాళ్ళ మంచి చెడ్డలు బాగుబోగులని చూడాలి కదా అన్నారు కదా, దానికి ఇది ఉదాహరణ అనమాట. మరి ఎంతమందిని చూశారంటే మనం ఒక్క సహాయం చేస్తే వాళ్ళ కుటుంబంలో అందరికి కూడా స్వామి మేలు చేస్తారన్నమాట. అదే ఒక ఇప్పుడు మెతుకులు అన్నదానికి భావన.